హలో అండి, ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ డూయింగ్ ఫైన్. ఇట్స్ బిన్ ఎ వైల్. చాలా డేస్ అయిపోయింది నేను ఒకే ఒక వీడియో పోస్ట్ చేశాను. అండ్ ఫర్ దాట్ వీడియో నాకు చాలా కాల్స్ వచ్చినాయి, లైక్ 10 to 15 కాల్స్ వచ్చినాయి. సో బేసిక్గా ఎవరైతే నాకు కాల్ చేశారో వీఆర్ డూయింగ్, సమ్ ఆఫ్ ద గైస్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్. అండ్ కొంతమందికి మేము ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. సెప్టెంబర్ ఇంటేకి, జూన్ ఇంటేక్ అన్ఫార్చునేట్గా అప్హోల్డ్ అయిపోయింది. ఐ మీన్ డేట్స్ అనేవి అయిపోయాయి. సో ద ఓన్లీ batch that we're currently doing is that September batch. So basically నాకు ఎవరైతే కాల్ చేశారో ద ఓన్లీ కామన్ క్వశ్చన్ ఇస్ దట్, నన్ను అడిగింది ఒకే క్వశ్చన్, సార్ కంపేర్ టు నేను చాలా కన్సల్టెన్సీస్తో ఐ మేడ్ కాంటాక్ట్ విత్ దెమ్. అండ్ అడిగాను, నేను చాలా కన్సల్టెన్సీతో మీట్ అయ్యాను. అండ్ వాళ్ళు చెప్పిన ప్రైస్ వేరే ఉంది, మీరు చెప్పిన ప్రైస్ వేరే ఉంది, వాట్స్ ద డిఫరెన్స్, మీరు ఫ్రాడా వాళ్ళు ఫ్రాడా అని అడిగారు. That really tickled me up, right? So for me, I strongly believe that coming from a middle class, me myself, స్టూడెంట్స్ ఎవరైతే మిడిల్ క్లాస్ నుంచి వస్తున్నారో వాళ్ళకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నాకు ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే ఐ బీన్ వన్ ఆఫ్ ద విక్టిమ్ ఫర్ దట్. సో ఎక్కువ ఛార్జ్ చేయొచ్చండి. ఫర్ మై ప్రాఫిట్ ఐ కెన్ ఛార్జ్ వే మోర్ దాన్ దట్ ఐ యూజువలీ సే. 6 lakhsతో సైప్రస్ వెళ్ళొచ్చా అనే క్వశ్చన్ మార్క్ స్టిల్ రైజెస్, రైట్? వెళ్ళొచ్చు. 6 lakhs, హార్డ్లీ 6.5 lakhs, అంతే, అంతకు మించి రూపాయి కూడా ఎక్స్ట్రా అవ్వదు. సో బయట కన్సల్టెన్సీతో కంపేర్ చేసుకున్న, మీరు ఎవరైనా కంపేర్ చేసుకుని మినిమం 8 lakhs చెప్తారు. 7.5 నుంచి 10 లోపు ఎంత చెప్పొచ్చు. యూనివర్సిటీ ఫీజు చాలా తక్కువ అని చెప్తారు. ఫస్ట్ యూనివర్సిటీ ఫీజు 6 lakhs చెప్తారు, బయట ప్రాసెసింగ్ ఫీజు 1,00,000 తీసుకుంటారు. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది మాకు వాళ్ళకి. మాకు ఎట్లా అంటే బల్క్గా వస్తాయి, సో రూపాయి అటు ఇటు చేసి పడేస్తాం. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. సో టుడే ఐ జస్ట్ వాంట్ టు లెట్ యు నో గైస్ దట్ సైప్రస్కి ఇక మంచి రోజులు పోతున్నాయండి. ఐ మీన్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ 2026 హార్డ్లీ 2026 ఫిబ్రవరి, మేబీ ఆగస్ట్ లోపు షెంజన్లో కలుస్తుంది. ద ప్రెసిడెంట్ హిమ్సెల్ఫ్ నరేటెడ్ అండ్ పోస్టెడ్ ఆన్లైన్. ఓకే, మనతో వర్క్ చేసే అడ్వకేట్స్ కూడా అఫీషియల్గా చెప్పేశారు మాకు, ఇట్లా 2026కి షెంజన్లో కలుస్తుంది. షెంజన్లో కలిస్తే మనకి లాభాలు, ప్రోస్ అండ్ కాన్స్ చెప్తామండి. లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి. ప్రజెంట్గా షెంజన్లో కలిస్తే మనకి 2026 ఎప్పుడైతే షెంజన్లో కలుస్తుందో మన ఇండియన్ స్టూడెంట్స్ అనే కాదు, ఎవరైతే ప్రపంచంలో ఎక్కడ ఉండి అప్లై చేసే వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. షెంజన్లో కలవడం అంటే ఏం లేదండి. షెంజన్ అంటే యూరోపియన్ యూనియన్, ఒక యూనియన్ ఉండేది. దాంట్లో 27 యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. ఆ జోన్లోకి మనం వెళ్ళాలి అంటే పక్కా ఇంటర్వ్యూ ఉండేది. స్లాట్స్ బుక్ చేసుకోవాలి, టైం టు టైం స్లాట్స్ అవైలబుల్గా లేవో చూసుకోవాలి, బుక్ చేసుకోవాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, డాక్యుమెంట్స్ అన్నీ లెజిట్గా ఉండాలి. సో ఇప్పుడు దాకా ఎట్లా ఉండిద్ది అంటే ఫేక్ డాక్యుమెంట్స్ అన్నా పర్వాలేదు, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఫేక్ డాక్యుమెంట్స్ అన్నా మేము చేసి పెడదాం, ప్రాబ్లం ఏం లేదు. ద ఓన్లీ మ్యాండేటరీ థింగ్ యాజ్ ఆఫ్ నౌ మనకు కరెంట్గా ఏం కావాలంటే స్కోర్ కార్డ్. సో 75 and above టోఫెల్లో, ఐఎల్స్ 5 బ్యాండ్, పాస్వర్డ్ స్కిల్ ప్లస్ అని ఒక టెస్ట్ ఉండేది, దాంట్లో కూడా 5 బ్యాండ్ ఉండాలి. ఇంకా పీటీ ఏమో 55 and above ఉండాలి. సో బేసిక్గా ఈ స్కోర్ కార్డ్స్ మనకి ఎవరికైతే ఏ స్టూడెంట్స్ దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు ఎలిజిబిలిటీ అవ్వాలి. లేదంటే మళ్ళీ రాసుకోవాలి, ట్రై చేయాలి. ప్రజెంట్ అయితే ఇది. సో వన్స్ షెంజన్లో కలిసింది అనుకోండి, డాక్యుమెంట్స్ అన్నీ లెజిట్గా ఉండాలి. లెజిట్ ఇన్ ద సెన్స్ ఫేక్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వరు, ఎందుకంటే క్రాస్ వెరిఫై దట్, డబుల్ క్రాస్ చెక్ చేస్తారు. అండ్ ఇట్స్ గోనా బి ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ స్టూడెంట్స్ మెయిన్లీ. ఇది ఒక డిసడ్వాంటేజ్ షెంజన్లో కలిస్తే అక్కడ ఉన్న వాళ్ళకి ప్రాఫిట్స్ ఏంటంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మారుతాయి. షెంజన్ ఏరియాలో కలిస్తే అక్కడ ఉన్న కరెంట్లీ ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరూ బయట షెంజన్ జోన్, ఐ మీన్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో 27 కంట్రీస్లో ఎక్కడికైనా ట్రావెల్ చేసే యాక్సెస్ ఉండొచ్చు అని అంటున్నారు. ఐమ్ నాట్ 100% షూర్ ఆఫ్ దట్, బట్ యాజ్ ఐ హర్డ్ దట్, ఐమ్ నాట్ షూర్. బట్ నేను వింటూనే ఉంటాను, మా అడ్వకేట్స్ చెప్తానే ఉంటాం, మనకు లాయర్స్, మాతో వర్క్ చేసే లాయర్స్ కూడా చెప్తున్నారు మేబీ ఇదొక రూల్ రావచ్చు అని. ఇంకా ఇమిగ్రేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఈ రీసెంట్ టైమ్స్లో అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామందిని డిపోర్ట్ కూడా చేస్తున్నారు. స్ట్రిక్ట్ రూల్స్ ఆర్ బీయింగ్ కాంప్లికేటెడ్. సో
మెయిన్‌గా అంటే ఈ కంట్రీకి ఎవరు వెళ్తారో మీకు ఆబ్వియస్లీ తెలిసే ఉండొచ్చు. ఎట్లా అంటే ది ఓన్లీ థింగ్ ఐ రిక్వైర్ ఈజ్ మనీ. నాకు మనీ తప్ప సబ్జెక్ట్స్‌తో, ఎడ్యుకేషన్‌తో సంబంధం లేదనే కాన్సెప్ట్‌తో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే సూటబుల్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మళ్ళీ ఇదే చెప్తున్నాను. ఇంకా ఎవరైతే ప్రాసెస్ చేసుకుందాం అనుకుంటున్నారో దే గాట్ ఓన్లీ వన్ ఛాన్స్ అండ్ యూ హ్యావ్ టు హిట్ హార్డ్ ఒక ఛాన్స్లో మీరు వెళ్ళాలి. సెప్టెంబర్ బ్యాచ్ ఉంది. అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి, ఫిల్ అయిపోతున్నాయి చాలా ఫాస్ట్గా. జూన్ ఇంటేక్ అప్లై చేసి చాలామంది మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫౌండేషన్ కోర్స్ కదా, అక్కడ ఉంటుంది కదా ఎగ్జామ్. మేము మళ్ళీ ఎగ్జామ్ రాస్తాము, మళ్ళీ రాసి సెప్టెంబర్కి పెట్టుకుంటాం అనే కాన్సెప్ట్తో చాలామంది వచ్చారు. వీఆర్ రెడీ టు గో దట్. మేము చాలా మంది చేత రాపిచ్చాము. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ టోఫెల్ కూడా హోమ్ ఎడిషన్కి మారింది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాయి. ఇట్స్ బీయింగ్ ఎ బిట్ హార్డర్ బట్ కానీ యూ గాట్ ట్రై ఇట్ సో 6 lakhs అండి. 6 lakhs హార్డ్. ఇంకొక 50K ఎక్స్ట్రా, ఇంతకు మించి రూపాయి కూడా ఎక్స్ట్రా అవ్వదు. నేను చెప్తా వినండి ఎంతైతే సైప్రస్ టోటల్ రౌండ్ ఫిగర్ ఎంత అవుతుందో. 6 lakhs, ఆ 6,500 euros అట్లా ఉండేది యూనివర్సిటీ ఫీజ్. లేదంటే 6,500 euros ఉండేది యూనివర్సిటీ ఫీజ్. మేము ఒక 6 lakhs అట్లా కట్టిస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా యూనివర్సిటీస్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మెడికల్ ఫీజ్ అని ఒక 500 euros అట్లా కట్టించుకుంటారు. మేము ఇక్కడ కట్టించుకోము. అవే డబ్బులు ఇక్కడ యూనివర్సిటీ ఫీజులో ఇంక్లూడ్ చేసి 6,500 euros చేసాం. ఇంకొక 50,000 ఎక్స్ట్రా ఉండేది. అది డాక్యుమెంటేషన్ కానీ, అంటే అపోస్టల్ అటెస్టేషన్ కానీ, అడ్మిషన్ ఫీజు కానీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ, ఒక 50K ఎక్స్ట్రా ఉండేది. 650 హియర్. ఒక 2 lakhs మీరు పర్సనల్ ఎక్స్పెన్సెస్కి మీరు తీసుకెళ్ళి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్ నేను చూపిస్తాను. నేను దిస్ ఈజ్ ఎంట్రీ పర్మిట్ ఫర్ ద సైప్రస్. ఓకే, ఇక్కడ క్లియర్గా ఈ లాస్ట్ లైన్లో క్లియర్గా ఉంటుంది. 2,000 euros మీరు తీసుకొని రావాలి. ఎందుకు తీసుకొని రావాలి? మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి, మీ అకామిడేషన్కి, మీ ఫుడ్కి, మీ ట్రావెల్కి, వాట్ ఎవర్ యూ మైట్ పర్సనల్ ఎక్స్పెన్సెస్, రైట్? సో ఇవి మీ మ్యాండేట్కి తెచ్చుకోవాలండి. 6.5 ప్లస్ ఒక 50K ఇది 7 lakhs అండ్ 2 lakhs ఏమి ఇవి. ఇది మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ మీరు ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్ళాల్సిన ఒక 2 lakhs, 9 lakhs అండ్ ఆల్సో ఒక 50,000 ఫ్లైట్ టికెట్స్ తీసుకొని, హార్డ్లీ అంత ఉండదు, 35 to 45, హార్డ్లీ 50 వేసుకోండి, 9.5 అండ్ ఒక షాపింగ్ 50K వేసుకున్నాం. ఓవరాల్గా 10 lakhsలో ఒక యూరోపియన్ కంట్రీకి అయితే మీరు వెళ్తున్నారండి. నేను చెప్తాను ఇనీషియల్గా చాలామంది కన్సల్టెన్సీ ఏం చెప్తారంటే మీరు వెళ్ళగానే జాబ్ ఉండిద్ది, మీరు వెళ్ళిపోవడం, జాబ్ చేసుకోవడం, ఇంకా డబ్బులు సంపాదించుకోవడం అని చెప్తారు. నేనైతే అలా చెప్పనండి. మాతో ఎవరైతే స్టూడెంట్స్ మా దగ్గర నుంచి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒకటే కాన్సెప్ట్. ఇనీషియల్ 45 daysకి అయితే ఖాళీగా ఉండాలి. అంటే ఇమ్మిగ్రేషన్ అయిపోయేంత వరకు ఖాళీగా అయితే ఉండాలి సార్ ఎవరైనా కానీ. ఖాళీగా ఉన్న తర్వాత ఎప్పుడైతే మీకు ఇమ్మిగ్రేషన్ అయిపోతుందో తర్వాత నుంచి మీరు పార్ట్ టైం చేసుకునే స్కోప్ ఉంటుంది. ఒక 6 months అయితే ఇనిషియల్గా కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఖర్చులు పోనీ ఒక 1 lakh అట్లా మిగులుతాయి అని నేను అనుకుంటున్నాను. నేనున్న టైంలో 2019 ఇనిషియల్ 2018 ఎండింగ్కి వెళ్ళాను. 2024లో మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఐవ్ డన్ మై బ్యాచిలర్స్ అవుతే. సో మాకు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ. సో నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ ఇనీషియల్ 6 months అయితే కొంచెం స్ట్రగులే ఉంటుంది. నేను అబద్ధం చెప్పను, ఎందుకంటే ఐ వాంట్ బీ ట్రాన్స్పరెంట్. అప్పుడే కదా మనం నమ్మి మీరు ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రిఫర్స్ ఇస్తారు. సో ఇనీషియల్గా అయితే 6 months అయితే ఇట్లానే ఉంటుంది. తర్వాత 6 months నుంచి మీకు ఎప్పుడైతే లీగల్గా డాక్యుమెంట్స్ అన్నీ, ఇన్సూరెన్స్ ఉంటుందో, పింక్ కార్డ్ ఉంటుందో, మీకు బైక్ ఎప్పుడైతే ఉంటుందో వాటికి బైక్ ఇన్సూరెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పటి నుంచి I'm వాచ్ ఫర్ దట్ 2 lakhs అయితే ఖచ్చితంగా మిగులుతాయి మీ పర్సనల్గా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ అండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీలో దమ్ముంది, మేము చేసుకోగలం అనే కాన్సెప్ట్లో ఎవడైతే ఉంటాడో వాడు సంపాదించుకుంటాడు. టైం పాస్ చేస్తా వచ్చే 1 lakh చాలే అనుకుంటే 1 lakh వస్తాయి, 2 lakhs కావాలంటే 2 lakhs వస్తాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ వర్క్. సో మా రీజనింగ్ ఎట్లా ఉండేదంటే మాకు కావాల్సింది 10th and intermediate డాక్యుమెంట్స్. ఈ 2 డాక్యుమెంట్స్ మాత్రమే కావాలి. ఇంకోటి మ్యాండేటరీ స్కోర్ కార్డు, ఈ 3 ప్లస్ పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. అంటే మీరు పాస్పోర్ట్ ఎట్లా అప్లై చేశారు అట్లానే ఒక స్లాట్ ఉండేది, అప్లై చేసుకోవాలి. అదే రోజు మీకు ఇంటర్వ్యూ అయిపోయింది. అదే రోజు పోలీసులు కూడా వస్తారు ఇంటికి, వాళ్ళకి ఒక 2,000 అట్లా ఇస్తే అయిపోతుంది. అది ఒక 1 weekలో వస్తుంది. తర్వాత మెడికల్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. నాతో ఎవరైతే కాంటాక్ట్లో వస్తారో వాళ్ళకి మేము శాంపిల్ పంపిస్తాం, ఎట్లా ఉంది, ఏమేమి టెస్టులు చేయించుకోవాలో. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మాకు ఇస్తే మేము ఏం చేస్తామంటే ఇవన్నీ అటెస్టేషన్ చేయించి మేము ఢిల్లీ పంపించి స్టేట్ అండ్ సెంట్రల్ పోస్టల్ అండ్ అటెస్టేషన్ చేయించి యూనివర్సిటీకి డైరెక్ట్గా పంపిస్తాం. వన్స్ మనకి ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వగానే మీరు ఇంకొకటి ఏంటంటే చాలామంది తెలియక కన్సల్టెన్సీస్కి యూనివర్సిటీ ఫీజు కడుతున్నారంట.
చాలా తప్పండి. ఎవరైతే కన్సల్టెన్సీ ఇలా చేస్తున్నారో ఇట్స్ ఏ హ్యూజ్ మిస్టేక్ ఫర్ దెమ్. ఏ నాతోనే అని కాదండి, ఏ కన్సల్టెన్సీకి అయితే మీరు వెళ్తున్నారో యూనివర్సిటీ ఫీజు అనేది డైరెక్ట్గా మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి యూనివర్సిటీకి వెళ్ళాలి. అంటే మధ్యలో 4x ఉండిద్ది. 2 ఆప్షన్స్ అండి. మీ పర్సనల్ సేవింగ్స్ అకౌంట్ నుంచి డైరెక్ట్ యూనివర్సిటీకి, లేదంటే మీ పర్సనల్ సేవింగ్స్ అకౌంట్ నుంచి 4x అకౌంట్కి వెళ్తే 4x నుంచి యూనివర్సిటీకి వెళ్తాయి. యూనివర్సిటీకి అదే రోజు మనకి 4x త్రూ చేస్తేనే షిఫ్ట్ కాపీ వచ్చింది. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి చేస్తే ఒక 2 days అట్లా టైం పట్టింది మ్యాక్సిమం. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మేము వీసా ఫైలింగ్ చేస్తాం. వీసా ఒక 2-3 months అట్లా పట్టిద్ది. అంటే మేము ఒక 10 days ఎక్స్ట్రా అని చెప్తామండి. ఎందుకంటే ముందు డేట్ చెప్పి ఆ రోజు ఆ డేట్కి రాలేదంటే ఇట్స్ బి బిట్ కాంప్లికేటెడ్ యూనో. సో మేము ఒక 10 minutes అట్లా 10 days అట్లానే ఎక్స్టెండ్ చేసే చెప్తాం. వన్స్ మనకి వీసా రాగానే 3 months టైం ఉండిద్దండి. 3 months టైం ఉండిద్ది. మనం 3 monthsలో ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. వన్స్ మీరు ఫ్లైట్ టికెట్ చేసుకొని వెళ్ళేటప్పుడు మీరు దిగి ల్యాండ్ అయ్యే లోపే మా టీం వచ్చింది, మిమ్మల్ని తీసుకెళ్తారు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మా టీం వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. అదే రోజు యూనివర్సిటీ తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ అండ్ మెడికల్ చేపిస్తారు. మెడికల్ చేయించి మీకు అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక 5 to 6 members అట్లా గ్రూప్ చేసి ఒక 2 BHKనో 3 BHKనో తీస్తాం. అది ఎంతైతే ఒక 1000 euros రెంట్ ఉందనుకోండి, దాన్ని మీరు షేర్ చేసుకోవాలి. ఎంతైతే ఉంటాయి 5 members ఉంటే 200 euros అట్లా పడుద్ది. ఏదన్నా స్ప్లిట్ చేసుకోవాలి. ఇమిగ్రేషన్ అయ్యేంతవరకు మీరు కొంచెం బయటైనా తిరగవచ్చు, యూనివర్సిటీకైనా వెళ్ళిన ప్రాబ్లం ఏం లేదు. యూనివర్సిటీకి వెళ్ళాల్సిన ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మీరు వెళ్ళి అటెండ్ అయ్యి రాస్తే చాలు. 8 years వరకు ఉండొచ్చు బ్యాచిలర్స్ మీరు అప్లై చేస్తే. 35 years లోపు ఎవరైతే ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఎలిజిబిలిటీ అన్న మేము చేసి పెడతాం. ద ఓన్లీ ఛాన్స్ యూ గాట్ ఈ సెప్టెంబర్ ఇంటికి ఒక్క ఛాన్స్ ఉన్నది. ఈ ఛాన్స్ మీరు మిస్ చేసుకుంటే మళ్ళీ యూరోపియన్ యూనియన్కి ఎంట్రీ అవ్వాలంటే లక్, బేస్డ్ ఆన్ లక్. నీకు రాదని చెప్పను, ఇట్ డిపెండ్స్ ఆన్ ద లక్ అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, కాల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. ఇంకేమన్నా ఫర్దర్గా యూనో అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాలన్నా నేను మాట్లాడిస్తాను. మా కన్సల్టెన్సీ త్రూ వెళ్ళిన వాళ్ళతో నేను మాట్లాడిస్తాను. మీకు అంతా నచ్చితేనే ప్రొసీడ్ అవుతాం. ఒక్క ఛాన్స్ ఉందండి సైప్రస్కి వెళ్ళడానికి, అది సెప్టెంబర్ ఇంటేకి. అఫీషియల్గా గవర్నమెంట్ సైప్రస్ గవర్నమెంట్ రిలీజ్ చేసే స్టేట్మెంట్ 2026 కల్లా షెంజన్లో కలుస్తున్నామని. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే.